కన్నవాళ్ల మధ్య విభేదాలు వివాదాలు మరోవైపు క్యాన్సర్ ఆరోగ్యపరంగా మానసికంగా కుంగిపోయిన చిన్నారి వెంకటసాయి శివశ్రీ మే 12న చనిపోయింది. చిన్నారి మరణం తరువాత కూడా వివాదాలు ఇంకా రచ్చకెక్కుతూనే ఉన్నాయి. శివశ్రీ తన కన్న కూతురు కాదంటూ మాదన్శెట్టి శివకుమార్ మీడియాకెక్కాడు. సుమశ్రీతో తన సహజీవనం నిజమేనన్నాడు. సుమశ్రీపై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత ఆరోపణలు చేశారాయన. ఇంతలోనే విజయవాడలో మరో రగడ రాజుకుంది. సుమశ్రీ భర్తగా చెప్పుకుంటున్న కృష్ణకుమార్ తాజా వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. కృష్ణకుమార్ తన భర్త అంటూ నీలిమ అనే మహిళ సుమశ్రీ ఇంటి ముందు ధర్నాకు దిగింది. పిల్లలని చెప్పానంటే పిల్ల ఇంకొకరితో ఎందుకు దిగున్నది? ఎవరితో పెళ్లి ఇవన్నీ మార్పింగ్ అండి. అసలు ఈ సంబంధం నాకు తెలియదు. అసలు ఎవరో కూడా నాకు తెలియదు. మీ కోర్టులో కేసు వేసిందేంటి? కోర్టులో వేసిన కేసు ఏంటి? 498 494 పేపర్ కూడా చూపిస్తానండి. నెక్స్ట్ వాయిదా సెప్టెంబర్ 4వ తారీఖున ఉంది, 7వ తారీఖున ఉంది, 5వ తారీఖు 8వ నెల ఉంది. మొన్న కూడా 24th రోజు కూడా కోర్టు పెళ్లి చూపిస్తాను. నువ్వు చేసినట్టు నేను చూపిస్తాను. నువ్వు చేసినట్టు చూపించు. లింక్ ఉంది. నువ్వు కోగాడి సంతతో నాతో ఫోన్ చేపించి బెదిరింపు ఫోన్ చేయలేదా? నువ్వు ఒకసారి ఫోన్ ఇవ్వు. నువ్వు కోగండి సత్యంతో నాకు ఫోన్ చెప్పించి రికార్డింగ్ ఉన్నాయి. కోగండి సత్యం అనే వ్యక్తితో నాకు ఫోన్ చెప్పించి నిన్ను చంపేపిస్తాను అలా అని చెప్పి నిన్న నేను చూశాను. ఏమో గారు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడింది, మళ్ళీ నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నానని చెప్పి అంటుంది. నిన్న నాకు యూట్యూబ్ లో కనిపిస్తే చూపించండి సార్ వినండి. ఇప్పుడు దీని నుంచి ఈమె ఫొటోస్ మొత్తం ఆయన ఎందుకు నాకు ఫోన్ పంపిస్తున్నాడో నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? నాతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నీకు సంబంధం లేదమ్మా, నువ్వు మాట్లాడుకో. అతను మాట్లాడుతున్నాడు, అతనికి సమాధానం చెప్తున్నాం మేము. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు అనవసరం. మరి మా మనుషులు మాట్లాడు. నువ్వెవరమ్మా? నువ్వు ఎలా అడుగుతున్నావు? మరి ఫోన్లు ఎందుకు పంపిస్తున్నాడు? ఏ లింక్ లేకపోతే ఎందుకు పంపిస్తున్నాడు? ఏం చెప్తావు? తన భర్తను తనకు అప్పగించాలంటూ దుర్గాపురంలోని సుమశ్రీ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు నీలిమ, అలాగే ఆమె బంధువులు. సుమశ్రీ మూలంగా తన ఇద్దరు కూతుళ్లకు అన్యాయం జరిగిందని వాపోయారు ఆమె. కృష్ణకుమార్ తన భర్తేనని, అతన్ని తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నా దగ్గర అన్ని రుజువులు ఉన్నాయి సార్. నన్ను పెళ్లి చేసుకున్నాడు అని కోర్టు వాళ్ళు అన్ని ఎంక్వైరీస్తో సంబంధించి రిమాండ్కి పంపించడం జరిగింది అతన్ని. అతను నన్ను పెళ్లి చేసుకున్న సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రిమాండ్కి వేశారు. 20 days రిమాండ్లో ఉన్నాడు. కావాలంటే దానికి సంబంధించిన కాగితాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇతను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను ఎవిడెన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. 494 498A కేసులు కట్టి ఇతన్ని ఇప్పుడు పెళ్ళని నమ్మకపోతే 498A కట్టారు కదా సార్. జడ్జి వాళ్ళు ఏమి అన్నీ అబద్ధాలు సార్. కావాలంటే DNA టెస్ట్ నేను రెడీగా ఉన్నాను. పిల్లల్ని DNA టెస్ట్ చేసుకోమనండి, రెడీ చేస్తుంది. నేను రెడీ. కోర్టులో తెలుసుకోవాలంటే కోర్టులో అతను మెయింటెనెన్స్ లేకపోతే ఇంకేదో వేరే కేసే లేదు. 498A 494 కేసులు నడుస్తున్నాయి ప్రస్తుతానికి టీవీలో కోర్టులో. ఆ కోర్టులో అవి నడుస్తున్నాయి. మెయింటెనెన్స్ లేదు. నా పిల్లలకి గురించి కానీ మొత్తం అన్నీ కావాలి. అది కోర్టులో నీ మెయింటెనెన్స్. కోర్టులో ఇక్కడ జరిగేది ఏంటి? పిల్లల సెటిల్మెంట్ అక్కడ జరుగుతున్నాయి. నన్ను కొట్టిన కేసు ప్లస్ సెకండ్ మ్యారేజ్ కేసులు జరుగుతున్నాయి. అవి వాళ్ళకి అన్నీ అవుతాయి. కానీ డైవర్స్ అనేది ఇవ్వలేదు. నాకు డైవర్స్ ఇవ్వకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నా పిల్లలకు కూడా అడగట్లా. నా పిల్లలు ఇద్దరిని మేము చూసామండి ఇప్పుడు వరకు. ఆ పిల్లకి 10 సంవత్సరం, ఆ పిల్లకి 8 సంవత్సరం. ఇంక ఎన్నాళ్ళని చూడం బాబు చెప్పును. ఆ పిల్లలకు ఒక న్యాయం చేసి ఆ పిల్లలకి ఏదో పిల్లకి 2 లక్షలు, ఈ పిల్లకి 2 లక్షలు ఇచ్చేసి ఆ పిల్లకి ఇచ్చేసి లేకపోతే లేదు. ఆ పిల్లలకి ఇచ్చేసి మేము ఏమానం వెళ్ళిపోతాం. ఎందుకు తగాదలం? ఏమీ లేని పిల్లలకి లక్షలు పెట్టేవి. ఈ పిల్లలు కన్నా పిల్లలుగా మీరు ఆపట్టే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వాళ్ళు ఈ పిల్లలు కాదు అంటే మట్టుకి ఇకేమొద్దు. అయితే ఈ వివాదానికి కేంద్రమైన కృష్ణకుమార్ క్లారిటీ ఇవ్వలేదు సరికదా. నీలిమ పైన రంకెలేశారాయన.
కొన్నాళ్లుగా సుమశ్రీతో కలిసి ఉంటున్న ఆయన నీలిమతో ప్రస్తుతం తనకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆమె ఎప్పుడో విడాకులు తీసుకుందన్నారు ఆయన. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. నేనైతే మ్యారేజ్ చేసుకోలేదండి. హైదరాబాద్లో మా ఇంట్లో కింద రెంట్కి ఉండేది. ఆ అమ్మాయి ఒక కాల్ గర్ల్గా ఉన్నింది. సో మాకు అది తెలియదు. సో ఆ రకంగా మా ఇంట్లో ఒక 3-4 ఇయర్స్ అలానే ఉంది. ఉన్న తర్వాత నేను అసలు పిల్లలు పుట్టారు అది ఇది అని చెప్పి నా పైన రిటర్న్ కంప్లైంట్ చేసింది. నేను ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ చేస్తే బంజారాస్ పిఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. చేయకపోతే హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదో అప్పుడు కూడా ఇదే మాధన్ శెట్టి శివకుమార్ హెల్ప్ తీసుకొని వాళ్ళతో ఏదో మరి మేనేజ్ ఏదో చేసి వాళ్ళు మళ్ళీ ఆ రోజు నన్ను అరెస్ట్ చేయించిన కాడి నుంచి నేను కోర్టులో వాళ్ళకి డైరెక్ట్గా క్లియర్గా వాళ్ళకి చెప్తానే ఉన్నాను. ఈమె నాకు పిల్లలు కాదండి, ఈమె నా వైఫ్ కాదు, నేను ఏదన్నా ఉంటే కోర్టులోనే. వాళ్ళు అలా కాదు, ఆ ఇల్లు ఉండేది ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మాకు రాసిచ్చే అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నాను. నేను రాసివ్వను అని చెప్పి ప్రాపర్టీ రాసివ్వను అని చెప్పి అని అంటున్నాను. ఇన్ని రోజుల నుంచి నేను అదే కోర్టుకు తిరుగుతున్నాను. నేను ప్రతి వాయిదాకు అటెండ్ అవుతున్నాను. ప్రూఫ్స్ ఉంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి. ప్రూఫ్స్ ఉన్నాయని ఇప్పటి నుంచి కాదు, కోర్టు దగ్గర నుంచి కూడా అదే చెప్తుంది. మరి కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయట్లేదు? ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు మీ మీడియా ముందు ఎందుకు రిలీజ్ చేయట్లేదు? పిల్లలకి న్యాయం చేయమని అంటే నేను పిల్లలు నాది అని చెప్పి ప్రూవ్ చేయమని చెప్పండి. ప్రూఫ్స్ ఉన్నాయని ఆమె అంటుంది. ప్రూవ్ చేయమని చెప్పండి. ప్రూవ్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో న్యాయం నేను చేస్తానని చెప్తున్నాను కదా. నీలిమ ఎపిసోడ్ పై సుమశ్రీ భగ్గమన్నారు. ఇదంతా మాధన్ శెట్టి శివకుమార్ ఆడిస్తున్న డ్రామా అని ఆరోపించారామె. ఎవరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారన్నది ముఖ్యం కాదన్నారు. పాపకు శివకుమార్ అన్యాయం చేశారా లేదా అన్నది తేల్చాలన్నారు. నీలిమ విషయం వివాదం కాదన్నారు. పాప ప్రాణాలు పోవడానికి కారణమైన శివకుమార్ ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి లేనిపోని ఆరోపణలతో ఇలాంటి గొడవలు చేయిస్తున్నారని ఆరోపించారు సుమశ్రీ. హైదరాబాద్లో ఇల్లు ఉంది, ఆ ఇంటి దగ్గర ధర్నా చేయొచ్చు. పబ్లిక్ ఉన్నారు, ఆ భార్య కాదని చెప్పేసి అక్కడ చెప్తారు. అక్కడ కూడా తనకు నిజంగా భార్య అయి ఉంటే అక్కడ చేయమనండి ధర్నా. అప్పుడు వస్తారు పబ్లిక్ బయటికి. ఇల్లు అమ్మేరా, అతను ఎవరికి పెడుతున్నారు అది ఆ తర్వాత విషయం. అసలు ఆమెకు సంబంధం లేని విషయం అదేమైనా ఉంటే వాళ్ళిద్దరు క్వశ్చన్ చేసుకోండి. పోలీసు ఎందుకు పంపిస్తారండి? పోలీస్కి ఇప్పుడు నేను అదే కేసు పెడుతున్నాను. న్యాయం ఏంటో అన్యాయం ఏంటో వాళ్ళు విచారించరా? వాళ్ళు ఇంట్రాకేషన్స్ ఉండవా? ఫైనల్ గా ఇదంతా మాధన్ శెట్టి శివకుమార్ ఆడుతున్న డ్రామా, డబ్బు బలంతో, రౌడీ బలంతో, రాజకీయ బలంతో ఆడుతున్న డ్రామా. నన్ను ఇంకా ఏదో చేయాలని చెప్పేసి పాప కేసు నుంచి తప్పుదావ పట్టించాలని చెప్పేసి ఆడుతున్న గేమ్ ఇది. ఇదే న్యాయం అయితే ఎంతవరకు నిలుస్తుందో చూడండి మీరే. కేసు ఎవరిది నిలబడుతుంది అనేది. క్యాన్సర్తో పోరాడిన శివశ్రీ తనకు వైద్యం చేయించాలని, తన్ను బతికించాలని వేడుకున్న తీరు, డాడీ నన్ను బతికించు అన్న ఆ చిన్నారి ఆవేదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఈ సెల్ఫీ వీడియో బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే శివశ్రీ కన్ను మూసింది. డాడీ, నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు, కనీసం నా ఇల్లు ఉందిగా, ఈ ఇల్లు నా ఇంటిని నాకు అమ్మేసి, నా ఇల్లుని ఎవరికన్నా అమ్మేసి ఆ డబ్బులతో నాకు ట్రీట్మెంట్ చేయించు డాడీ. కనీసం ఇంక ట్రీట్మెంట్ లేకపోతే ఎక్కువ రోజులు నేను బతకనంటే డాడీ. ఏదో చేసి నన్ను కాపాడు డాడీ, నన్ను బ్రతికించు డాడీ. నేను నా స్కూల్కి వెళ్ళి ఎన్ని మంత్స్ నీకు తెలుసు కదా డాడీ. శివశ్రీ మరణం తరువాత శివకుమార్ స్పందించారు. పాపంటే తనకు పంచ ప్రాణాలన్నారు. కానీ ఆమె తన కన్న కూతురు కాదంటూ మీడియాకు సుదీర్ఘ లేఖ రాశారు. ఆర్థిక స్తోమత లేదని సుమశ్రీ తన కూతుర్ని తమకు అప్పగించిందన్నారు. ఆ అమ్మాయి అంటే ఇష్టం కాబట్టే తన తల్లి పేరు పెట్టడం సహా ఆమెకు ఇల్లు రాసిచ్చానన్నారు. పాప మృతికి ముమ్మాటికి ఆమె తల్లే కారణమని ఆరోపించారు. శివశ్రీని వాళ్లే హత్య చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారాయన. పాప పేరిట రాసిచ్చిన ఇల్లును స్వాధీనం చేసుకుని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఇస్తానన్నారు శివకుమార్. అయితే సాయిశ్రీకి తండ్రి శివకుమారేనన్నారు సుమశ్రీ. ఇది నిజమని నిరూపించడానికి తాను సిద్ధమన్నారామె. ఈలోపు నీలిమ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. కృష్ణకుమార్ తన భర్తే అంటూ నీలిమ తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నీకు సంబంధం లేదమ్మా, నువ్వు మాట్లాడుకో. అతను మాట్లాడుతున్నాడు, అతనికి సమాధానం చెప్తున్నావు. మేము నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు అనవసరం. మరి మా మనుషులు మాట్లాడు. నువ్వెవరమ్మా, నువ్వు ఎలా అడుగుతున్నావు? మరి ఫోన్లు ఎందుకు పంపిస్తున్నాడు? ఏ లింకు లేకపోతే ఎందుకు పంపిస్తున్నాడు? ఏం చెప్తావు? ఎవరైనా చూసినా నీళ్ళు అయితే ఉన్నా, నీళ్ళు లేకపోతే నువ్వు కొన్నావా? ఎవరిదైతే నీకేంది? మరి